ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకునే సమయంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఏసీబీ అధికారులు ఆమెను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. కాగా 84,000 లంచం తీసుకుంటూ జ్యోతి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే. జ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు ఏకంగా 4 కిలోల బంగారు ఆభరణాలని స్వాధీనం చేసుకున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి నిన్న ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. అయితే నిన్న మన ఏసీబీ అధికారులు పట్టుకున్న తర్వాత ఇంట్లో సోదాలు చేస్తున్నటువంటి ఏసీబీ అధికారులు దాదాపు 65 లక్షల నగదుతో పాటు కొన్ని బంగారపు ఆభరణాలు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. భారీ ఎత్తున విలువైనటువంటి ఆస్తి పత్రాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. నిన్న ఎప్పుడైతే ఆమె ఏసీబీ ట్రాప్ అయిందో ఆ ట్రాప్ తర్వాత ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో హుటాహుటిన ఆమెని ఉస్మానియా హాస్పిటల్కు తరలించి మెడికల్ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. మరోవైపు నిన్న సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గాజుల రామారం చెందినటువంటి ఒక జువెనైల్ సంబంధించినటువంటి వసతి గృహానికి బిల్స్ క్లియర్ చేయడం కోసము గంగన్న అనేటువంటి ఒక కాంట్రాక్టర్ దగ్గర దాదాపు 84,000 రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో గంగన్న ఏసీబీ అధికారులకు అప్రోచ్ కావడం జరిగింది. ఇక నిన్న డబ్బులు తన ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన కార్యాలయంలో మాసప్ ట్యాంక్ లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో డబ్బులు ఇస్తుండగా నిన్న రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు జగజ్యోతిని అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే జగజ్యోతిని అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ఆమెను ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో అన్ని టెస్టులు కూడా పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే ఉస్మానియా హాస్పిటల్ నుంచి ఆమెను ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆమెను ప్రొడ్యూస్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం. ఎందుకంటే ఆమె ఇప్పటికే అనేక ఆరోపణలు కూడా ఆమెపై వినపడుతున్నాయి. ఇప్పుడు గతంలో ఇంట్లో దొరికినటువంటి సోదాల్లో దాదాపు 65 లక్షల నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఇక ఆమెను మరొకసారి కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా వెళ్ళొకొస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉస్మానియా హాస్పిటల్లో ఆమెకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ అనంతరం ఆమెని ఏసీబీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఓకే, థాంక్యూ సునీల్.